హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మనసులో అసలు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అసలు ఎప్పుడైనా వచ్చిందా లేదా? తనలో ఒక భయం అన్నమాట. అసలు మిమ్మల్ని ఇంత మంచివారిని తను ఏమైనా దూరం చేసుకున్నారా, తను ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తున్నారా లైఫ్ పరంగా అనేది తన మనసులో ఏ రోజైనా ఫీలింగ్ వచ్చిందా లేదా అనేది మనం ఈరోజు రీడింగ్లో చూస్తాం. కాబట్టి రీడింగ్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే మీరు లైక్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు రీడింగ్ ఎలా అనిపిస్తుంది అనేది. ఓకే. అండ్ యూనివర్స్ని ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా చూస్తామండి. ఓకే. 2 of cups, 5 of wands, 5 of swords, 2 of pentacles, the fool, 4 of swords, 8 of pentacles, 8 of wands. మీకు 8 నెంబర్ చాలా ఇంపార్టెంట్ నెంబర్ కూడా ఉంటుందండి. ఈ పర్సన్ని కలవడం కానీ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ నెంబర్లో ఏదైనా ఉండొచ్చు. 8 నెంబర్ అండ్ 4 నెంబర్ ఎక్కువ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 9 of Pentacles, ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండ్ ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. సో వృషభం, కన్య, మకర రాశి అనమాట. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. ఓకే. సో ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు, మీ పర్సన్ అయినా ఉండొచ్చు. అండ్ మీకు రాశులు కనెక్ట్ అయితే తీసుకోండి, లేకపోతే రీడింగ్ అనేది మీకు రెజనెంట్ అయితే సరిపోతుందండి. ఓకే. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు, రిలేషన్లో ఉన్నవారు, లవర్స్ అనమాట. సో ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే భయం తనలో ఎప్పుడైనా వచ్చిందా లేదా అంటే వచ్చిందండి. తను మానసికంగా చాలా బాధపడ్డారు ఈ పర్సన్. కొంతమందికి ఈ పర్సన్ బాధపడతా ఉండొచ్చు. కొంతమంది అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మానసికంగా చాలా బాధపడ్డారు. బయట మాత్రం ఏమీ తెలియనట్టుగా చాలా డామినేట్గా, చాలా కోపంగా ఉండడం, చాలా మొండిగా బయట మీ ముందు కనిపించారు ఈ పర్సన్. కానీ లోపల తన భయం, తన బాధ తనని తినేసింది అని చెప్పచ్చు. ఓకేనా. చాలా బాధపడ్డారు. యూనివర్స్ని కోరుకోవడము, దేవుళ్ళని, ప్రతి ఒక్క దేవుడిని తను పడుకునేటప్పుడు ప్రతి ఒక్క దేవుడిని తను గుర్తుకు తెచ్చుకొని పడుకున్నారనమాట. ఈ బాధ నుంచి బయటకు పడేసే దేవుడా అనేసి అంత బాధ ఈ పర్సన్ పడ్డారండి. ఓకే. మిమ్మల్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీరు మ్యారేజ్ అయిన వారు కూడా కావచ్చండి. మ్యారేజ్ అయిన వారు కావచ్చు, లేదా మ్యారేజ్ కాని వారు, మీ ఫ్యామిలీస్ మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడము, లేదా మీ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది వీరు మీ గురించి గాసిప్స్ మాట్లాడి అండ్ మిమ్మల్ని, మీ పర్సన్ని విడదీయడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మదరు అండ్ సిస్టరు లేదా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది ఎవరు చూపిస్తున్నారండి మీ లైఫ్లో మీరు మీ పర్సన్ విడిపోవడానికి అనమాట. ఈ పర్సన్కి మీరు చాలా నచ్చ చెప్పాలని చూశారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు రైట్,
ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు. సో వేరే వారి మాటలు, థర్డ్ పర్సన్ మాటలే విన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారు ఎవరైనా ఉండొచ్చండి, వారి మదర్ కావచ్చు. ఇక్కడ మదర్ ఎనర్జీ ఒక లేడీ పర్సన్ ఎక్కువ చూపిస్తుందండి. వారు చాలా కోపంగా ఉండే పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. అలాంటిది అనమాట. ఓకే, ఫాదర్ ఉండరు. సో ఓన్లీ మదర్ మాత్రమే ఉంటుందన్నమాట వారికి. అలాంటిది కూడా చూపిస్తుందండి మీ పార్ట్నర్కి వారి లైఫ్లో. ఓకే, కాబట్టి ఈ పర్సన్ వారి మాటలు వినడము జరిగింది అండ్ జరుగుతూ ఉంది కూడా కొంతమందికి. ఓకే, కొంతమంది అయితే సిస్టర్ కావచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ అలాగనమాట. వారు ఈ టాపిక్ తీసుకెళ్ళి మీ పర్సన్తో చెప్పడము, మీ పర్సన్ ఏం చేస్తున్నారో మీతో చెప్పడము, మీ ఇద్దరి మధ్యలో వారు తగాదాలు పెట్టేస్తున్నారనమాట ఆ పర్సన్. సో కాబట్టి మీకు మీ పర్సన్కి గొడవలు అయితే జరిగాయి అండ్ గొడవలు కూడా జరగబోతుంది కూడా. కొంతమందికి అయితే విడిపోవడానికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండ్ మదర్ డామినేషన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ పర్సన్ మీతో స్టార్టింగ్లో తను చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఫీల్ అయ్యారండి ఈ పర్సన్. కానీ రాను రాను తను ఇంకా ఈ పర్సన్కి యాక్చువల్ చెప్పాలంటే ఒక మదర్ లాగా మీరు కనిపించారనమాట. మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో చాలా బాండింగ్, మంచి బాండింగ్ అనేది తను మీతో ఫీల్ అయ్యారు. అండ్ ఇంత కేరింగ్ పర్సన్ అసలు తన జీవితంలో దొరకడం, తను చేసుకున్న పుణ్యము, చాలా అదృష్టవంతులు వారు అని తను చాలా బాగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్, సో వారు ఏదో చెప్పడం వలన ఈ పర్సన్ మీ మీద కోపపడము, మీతో చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడము, ప్రతిరోజు తగాదాలి అనమాట మీకు మీ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది. ఇంకా ఎలాగైనా సరే ఈ పర్సన్ వారి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చూశారండి. వెళ్ళిపోవాలా వద్దా అని కూడా తను మళ్ళీ డైలమా అనమాట. అండ్ తన లైఫ్లో ఒక ఆప్షన్స్ కూడా వచ్చింది మీ పర్సన్ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. రీయూనియన్ అనమాట. వారి ఫ్యామిలీ తనకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం కానీ, మీతో డివోర్స్ సిచ్యువేషన్, అసలు మీకు మీ పర్సన్కి వేరే వేరే క్యాస్ట్ అనేది ఎక్కువ ఎనర్జీ అయితే చూపిస్తుందండి. మీది మీ పర్సన్ది వేరే క్యాస్ట్ ఉండడం వలన ఈ పర్సన్ మీకు ఎందుకు అసలు నీకు ఒక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను, అండ్ ఫీమేల్ అయితే మీకు ఒక మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాను, ఇలాంటి వారిని వదిలేసేయి అని కూడా చెప్పడం వలన మీ పర్సన్ అండ్ కొంచెం మీకంటే ఆ పర్సన్ కూడా కొంచెం బబ్లీగా కూడా ఉండొచ్చు. కాబట్టి మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలి అనే ఉద్దేశానికి ఈ పర్సన్ వచ్చేసారండి. అండ్ మనీ ఫ్లో కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి మీ పర్సన్ అటువైపు మొహం చూపించడం అనమాట. తను అక్కడ ఇంకా ఓకే మనీ ఫ్లో బాగుంది అండ్ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు అన్నట్టుగా తను అటు మైండ్ అనేది తనకు అటు తిరగడం వలన ఇంకా మిమ్మల్ని ఎలాగైనా సరే మర్చిపోవాలి అని ఇంకా చాలా ప్రే చేసుకుంటున్నారనమాట తను. అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుందండి. ఓకే, కొంచెం మీ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటారు, చెప్పుడు మాటలు ఎక్కువ వినేస్తారనమాట. వారికి వారు సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోరు. ఇంట్లో వారి సలహాలు కావాలి అండ్ మీతో మాట్లాడినన్ని రోజులు మీ సలహాలు తనకు కావాలి అండ్ ప్రతి విషయానికి ఫ్రెండ్స్ సలహాలు తీసుకోవడం అలాంటిది చేస్తూ ఉంటారు మీ పర్సన్ అనమాట. వారి సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోరు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తను ఏదో గిల్టీనెస్లో ఉన్నారండి. మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ లాగానమాట. గిల్టీనెస్ అనేది తనని చంపేస్తుంది. తను చేసిన మోసాలకు, తను చేసిన పాపమే తనని తినేస్తుంది అన్నట్టుగా అనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. 24/7 అంటే ప్రతి క్షణం ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు. అండ్ తను మీ పట్ల ఏదైతే తప్పుగా బిహేవ్ చేయడం కానీ, మీరు తనకి సరితూగరు, తనకు మీరు సరిపోరు అనేది మాట్లాడుతారు కదా. సో అలా మాట్లాడటం వలన ఇప్పుడు తను గిల్టీనెస్లో ఉన్నారు, బాధపడుతున్నారనమాట. చాలా ఆలోచిస్తున్నారండి. తను మానసికంగా చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ తనకి ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు ఈ పర్సన్తో రిలేషన్ అయితే ఎక్కువగా ఇష్టపడడం లేదంటే మీకే ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 8 hours అండ్ 8 days లోపల తన దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది అండి. తను ఏదో ఒక విషయంగా మీతో తను గుడ్ న్యూస్ చెప్పాలి అని ఫోన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. కొంతమందికి మీకు మీ పర్సన్కి ఇంకా మీరు సింగిల్ అయితే మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందాము, మీరు తనకు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు తనకి అనే విధంగా తను మాట్లాడే ఛాన్స్ అనేది ఉందన్నమాట.
కానీ మీరు ఒప్పుకోకపోవడం జరగబోతుంది. తన కన్నింగ్ నేచర్ మీకు తెలిసి ఇంకా తప్పటి అడుగులు మళ్ళీ ఎలా వేస్తారు, తనని మళ్ళీ నమ్మి తనతో రిలేషన్లోకి ఎలా వెళ్తారు. రిలేషన్లో ఉన్నప్పుడు చాలా బాధ పెట్టారనమాట మిమ్మల్ని. మీతో తను లైఫ్ చాలా ఎంజాయ్ చేశారు, కానీ తన మీద మీరు ఇంత ప్రేమను చూపించినా మిమ్మల్ని ఒక నడి సముద్రంలో వదిలేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా మీరు ఇప్పుడైతే మళ్ళీ పర్సన్ వస్తే తనని నమ్మే విధంగా మీరు లేరు అన్నట్టుగా చూపిస్తుంది. దాని వలన ఈ పర్సన్ బాధపడడం లాంటిది జరగబోతుందన్నమాట. తను వచ్చేదైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని రావాలి అనే ఉద్దేశంలో అయితే మీ పర్సన్ ఉన్నారండి. ఇప్పుడు తను టెంపుల్స్కి కూడా వెళ్తున్నారు. ఒక ట్రెడిషనల్ వేలో తను చేంజ్ అయ్యారనమాట. థర్డ్ పర్సన్తో రిలేషన్లో వెళ్ళడం కానీ, మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో అండ్ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరి గుణం అనేది తనకు తెలిసి వస్తుంది. కాబట్టి తను ఎవరు ఎలాంటి వారు అనేది మీ పర్సన్కి అర్థమైంది. అండ్ తన కంటికి ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా అనమాట. ఇలాంటి చేసుకుంటే ఇలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి అమ్మాయి దొరకాలి, మళ్ళీ ఇలాంటి అబ్బాయి ఉండాలి, మీరే తన లైఫ్లో ఉంటే ఎంత బాగుండు, తన లైఫ్లో ఉన్నవారు ఇంత బాగా లేరు. తను ఏదో మానసికంగా కొంచెం బాధపడుతున్నారండి ఈ పర్సన్. మీరు మీలాంటి వారు వారి లైఫ్లో అయితే లేరు కాబట్టి మీరు తన కంటికి ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. కాబట్టి తను కొంచెం లోపల బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఎమోషనల్గా తను ఇంకా ఓకే అన్నట్టుగా మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకా తన లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చిన ఇంకా ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ లేరండి. తనకి గుణపాఠం అనేది నేర్పించారు. వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారనమాట థర్డ్ పర్సన్. ఫ్యామిలీ కానీ కెరియర్ పరంగా ఏదో ఒక విషయంగా మీ పర్సన్కి అయితే చాలా గుణపాఠం అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకా వారి లైఫ్లో ఇంకెవ్వరు వద్దు, ఇంకా మీరు తనని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, మీరు తను ఎప్పుడైనా కలవకపోతారా. సో మీ గురించి తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మీరు తప్ప ఇంకా తన జీవితంలో ఎవ్వరు వద్దు అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ గిల్టీనెస్ అనేది ఉందన్నమాట. మిమ్మల్ని అనవసరంగా తన చేతులారా తనే దూరం చేసుకున్నారు అనే బాధలో ఉన్నారు. అండ్ ఇంకా ఏం మాట్లాడకుండా ఈ పర్సన్ క్లోజర్ బుక్ అయిపోయారనమాట. ఇంకా తనకు మాట్లాడే రైట్స్ ఈ పర్సన్కి లేవు కాబట్టి ఇంకా తను సైలెంట్ అయిపోయారు. అండ్ ఇంకా తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అనేది చాలా ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా, కెరియర్ పరంగా అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో చిల్లర ఫ్రెండ్స్ ఉంటారు కదా, అది ఇది అని చిల్లర పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి తను అందరినీ ఇంకా ఇగ్నోర్ చేసేస్తున్నారు. వారితో తను ఫ్రెండ్షిప్ చేయడం వలన కావచ్చు, ఏదైనా సరే అలాంటి వారిని తను ఇంకా వారి చిల్లర పనులు చేస్తూ ఉండడం వలన ఈ పర్సన్ కూడా వారి మాటల్లోనే నడవడము, ఇంకా తను కూడా ఇంకా బ్యాడ్ క్యారెక్టర్కి అడిక్ట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు తనకి ఎవరు ఏంటిది అని అర్థమవుతుంది. ఇంకా తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఇంకెవ్వరు వద్దు, సో తన లైఫ్లో ఉంటే మీరే ఉండాలి, మీకే ప్రపోజ్ చేయాలి, ఇంకా మీ కాల్లో వేలో పడి మిమ్మల్ని ప్రతిమీలు ఆడుకోవాలి అనే ఉద్దేశానికి ఈ పర్సన్ వస్తున్నారనమాట. మీకు ఏదైనా బాధ పెట్టారు చాలా అంటే ఇప్పుడు వచ్చి తను మీకు అపాలజీ అడగాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తీసుకుని వస్తున్నారండి. ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారనమాట. ఇంకా మీకు మీరేంటో ఈ పర్సన్కి అర్థమైందనమాట. అండ్ ఇంకా తన మనసులో చాలా బాధ ఉంది. ఒకవేళ ఈ పర్సన్కి మీరు దగ్గర తీసుకుంటే మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేయాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు. కానీ టెంపరెన్స్ అంటే తన ఎమోషన్స్ అన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు కదా, కాబట్టి తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ ఉందండి. మీకు ప్రపోజ్ చేయాలి, తనకు మీ మీద ఎంత ప్రేమ ఉందో అనేది ఈ పర్సన్ మీకు చెప్పాలి అని ఆలోచిస్తున్నారనమాట. తన మనసులో అయితే ప్రేమ అనేది ఎప్పుడు పొంగి పొర్లిపోతుందనమాట. చాలా ప్రేమిస్తున్నారండి ఈ పర్సన్, మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నారు. తన మనసులో మాత్రమే, బయట కొంతమందికి చెప్తారు, కొంతమందికి మాత్రం ఇక్కడ 8 days టైం పడుతుందండి. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక నక్షత్రం పైన ఆకాశంలో స్టార్స్ ఎలా ఉంటాయి నైట్ టైంలో, సో అలాగనమాట. వారిని అందుకోవడం మనకి చాలా కష్టం అవుతుంది కదా. సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూస్తున్నారనమాట, మిమ్మల్ని ఒక స్టార్ లాగా. అండ్ మీ మీద ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుందండి. మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టం తనకి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ చూస్తున్నారనమాట. చాలా అందంగా ఉండి ఉంటారు మీరు అన్నట్టుగా చూపిస్తుందండి. మీరు చాలా మేలైతే మీరు చాలా హ్యాండ్సమ్గా మీ బాడీని మీరు చాలా ఫిట్గా ఉంచుకోవడము. అండ్ ఫీమేల్ చూస్తున్నారంటే మీరు చాలా అందంగా ఉండడము, మీరు చాలా అందంగా తయారవుతారు, చాలా బాగుంటారు. కాబట్టి ఈ పర్సన్కి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు. తను మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు తనకి మీరు తనని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి తను అలా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఎక్కువ శాతం లేడీ పర్సన్ మీ
రిలేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా చాలా కష్టపడతా ఉంటారనమాట. మనీ ఫ్లో అయితే ఈ పర్సన్కి ఉండదండి. తను చాలా కష్టపడితే కానీ మనీ ఫ్లో తనకి ఉండదు అన్నట్టుగా చూపిస్తుందండి. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వారి ఫ్యామిలీని కూడా తను పోషించుకోవాలి కాబట్టి తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రతిరోజు అయితే ఈ పర్సన్ మీ డీపీ కానీ మీరు స్టేటస్ పరంగా ఏదైనా పెడుతుంటే కూడా ఈ పర్సన్ చూస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్కి మీ పాస్ట్ పర్సన్ అనమాట. మీరు తనతో మీరు గడిపిన మెమరీస్ ఏదైనా ఉంటే ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నాయి. మళ్ళీ మీతో లైఫ్ మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ వస్తున్నారండి. తను ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మీ పేరుతో ఇంకొక పేరు కనిపించడం కానీ మీ పేరులో ఫస్ట్ లెటర్ కనిపించడం ఏదో ఒకటి జరుగుతుందన్నమాట తనకి. కాబట్టి తను కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, మీరు పదే పదే గుర్తుకు వస్తున్నారు. కాబట్టి తను నైట్ టైంలో కూడా ఈ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదండి. ఏదో ఒక ఆలోచనలు రావడము, దాని వలన తను చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓవర్ థింకింగ్ బాగా చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ దగ్గర నుంచి తప్పకుండా మీకు కాల్ మెసేజ్ వస్తుందండి. ఈ పర్సన్ మీతో రిలేషన్ పూర్తిగా బ్రేక్ చేసుకోవాలి, అసలు మీరు తన లైఫ్లో అసలు వద్దు, అసలు మీ ముఖం చూడడం కూడా ఈ పర్సన్కి ఇష్టం లేదు అనే విధం ఈ పర్సన్ ప్రవర్తనలో మీరు చూసి ఉంటారు. కానీ ఆ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే తనకే మొహం లేదు కాబట్టి, తనకు మొహం చల్లడం లేదు కాబట్టి తను ఎలాగో అలా మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మీకు అపాలజీ అడిగేది చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే అండి, ఈ రీడింగ్లో మీ పర్సన్ లవ్ మెసేజ్ ఏంటిదో చూస్తాను. ఈ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపించారు, తన మనసులో ఉన్న ఉద్దేశం అది. ఓకే, తను మీతో చెప్పాలి అనుకుని చెప్పలేక ఉన్న మాటలు అనమాట. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అని అడుగుతున్నారంటే మీ పర్సన్. తనని మీరు ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేస్తున్నారనమాట. తను మాత్రం మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఈ కార్డు వచ్చేసి మీది అయి ఉంటుందండి. మీరే తనని చాలా లైక్ చేస్తున్నారు, కానీ ఈ పర్సన్ ప్రతిసారి మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే లివ్ విత్ యూ వితౌట్ యూ. ఇప్పుడు మనకు ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేమండి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తను బతకాలి అంటే తన జీవితంలో మీరు ఉండాలి, తను తీసుకుంటున్న ఆక్సిజన్తో మీరు సమానం అని ఈ పర్సన్ అంటున్నారనమాట. మీరు ఈ పర్సన్ లైఫ్లో లేకపోతే తను కూడా బతకలేరు అని అంటున్నారనమాట. లాస్ట్ కార్డ్ వచ్చేసి ప్రజెనస్. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. ఆల్రెడీ నేను మీ పర్సన్ ఫీలింగ్లో చెప్పాను. 24/7 ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు, తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారని. సో అదే ఫీలింగ్ ఇక్కడ కూడా వచ్చిందండి. 24/7 ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారనమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాను. మేషరాశి వారు, ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉంటారండి. కొంచెం గిల్టీగా ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు, ద హెర్మిట్. మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి. సో ఆ బాధ నుంచి బయట రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి వారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. మీ లైఫ్ 360 degreesలో లైఫ్ చేంజ్ అవ్వబోతుంది, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు, ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీతో టెంపుల్స్కి విజిట్ చేయడము, విందు వినోదాల్లో పాల్గొనడము అండ్ గెట్ టుగెదర్ పార్టీస్కి అటెండ్ అవ్వడం కూడా జరగబోతుంది అనమాట. అండ్ సింహరాశి వారు, జస్టిస్. మీరు ఏదో తీర్పు అనేది మీకు రావాలి, మీరు అనుకున్నంతగా అక్కడ నుంచి మీకు రిజల్ట్ రావడం లేదు కాబట్టి దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి. అండ్ కన్యా రాశి వారు, మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు, మీ చుట్టూ నెగటివ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా వారు మీ లైఫ్లోకి రాకుండా ఇంకా మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకొని ఆ బౌండరీస్లో మీరు ఉన్నారనమాట. సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అండ్ తులారాశి వారు,
ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ ధనురాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి, చాలా బాధపడుతున్నారు. తన దగ్గర నుంచి కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మకర రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీస్తో. అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ కుంభరాశి వారు, ఎవరి మీద చాలా కోపంగా ఉన్నారండి మీరు. అండ్ మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారండి, ఈరోజు కొంచెం బాధపడుతూ ఉంటారు. అండ్ మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెసినేట్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, బాయ్.